గతేడాది టీ20లో టీమిండియా అదరగొట్టింది. వరల్డ్ కప్లో మెరుపులు మెరిపించింది. గ్రూప్ దశ నుంచే విజయాల మోత మోగించింది. అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చిన టోర్నీలో అంచనాలకు తగినట్టే ఆడేసింది. ఏకంగా వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ పొట్టి ప్రపంచ కప్ను ముద్దాడింది. 11 సంవత్సరాల తర్వాత ఐసీసీ కప్ను ఖాతాలో వేసుకుంది. టీమిండియా వరల్డ్ కప్ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్ర. బ్యాటింగ్ ఆర్డర్ను హిట్ మ్యాన్ ముందుండి నడిపించాడు. విధ్వంసకర ఆట తీరుతో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించాడు. 11 మ్యాచ్ల్లో 42 యావరేజ్తో 378 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్లో 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సూపర్ 8 దశలో ఆస్ట్రేలియాపై 92 పరుగులతో రాణించాడు. విశ్వకప్తో భారత్కు మధుర జ్ఞాపకాన్ని అందించాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాతే పొట్టి ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై చెప్పాడు. ఛాంపియన్ కెప్టెన్గా కితాబులు అందుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్లోనూ రోహిత్ చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్గానే ఎంపికయ్యాడు. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్లో భారత్ నుంచి మొత్తం 4 ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, లెఫ్ట్ ఆర్మ్ సీమర్ హర్షదీప్ సింగ్ ఐసీసీ టీంలో ఉన్నారు. గతేడాది టీ20లో బుమ్రా మెరుపులు మెరిపించాడు. వికెట్ల వేటలో ప్రత్యేకంగా నిలిచాడు. 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు సొంతం చేసుకున్నాడు. యువ పేసర్ హర్షదీప్ సింగ్ కూడా ఆకట్టుకున్నాడు. వికెట్లకు 2 వైపులా బంతిని సంధించి బ్యాటర్స్ను భయపెట్టేశాడు. టీమిండియా విజయాల్లో కీలకంగా ఉన్నాడు. బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. 18 మ్యాచ్ల్లో 13.50 యావరేజ్తో 36 వికెట్లు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా 17 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. 352 పరుగులు కూడా సాధించాడు. ఆల్రౌండర్లో ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఆస్ట్రేలియా నుంచి ఒక్క ఆటగాడే చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్గా ట్రావిస్ హెడ్ ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ నుంచి కూడా ఒకే ఒక్క ఆటగాడు ఛాన్స్ దక్కించుకున్నాడు. లిస్ట్లో ఫిల్ సాల్ట్ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజం కూడా చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్కు మాత్రమే ఛాన్స్ దొరికింది. జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజా కూడా ఐసీసీ టీంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్, శ్రీలంక నుంచి వానిందు హసరంగా ప్లేస్ దక్కించుకున్నారు.